వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ ముందుకైతే ఒక లక్కీ డ్రా అయితే తీసుకొచ్చా. లక్కీ డ్రా అంటే మీరు ఎక్కడెక్కడ అనుకుంటున్నారేమో, మనం ఫుడ్ లో కూడా ఒక లక్కీ డ్రా అయితే వెతుక్కుంటా నేనైతే వచ్చాను. మరి మెయిన్ గా ఈ అడ్రస్ వచ్చేటప్పటికి వెంకటగిరి యూసఫ్ కూడా హైదరాబాద్. మనం వచ్చిన హోటల్ పేరు, మెయిన్ గా రెస్టారెంట్ పేరు వచ్చేటప్పటికి మీరు ఇక్కడ కరెక్ట్ గా చూడొచ్చు, తెలంగాణ రుచులు ఆంధ్ర మసాలాలు. అంటే చాలా డిఫరెంట్ గా పెట్టారనమాట. అంటే ఇక్కడ మనకి తెలంగాణ రుచులు దొరుకుతాయి, ఆంధ్ర మసాలాలు కూడా దొరుకుతాయి. మరి అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అనేది అప్పటికి వస్తే ఫస్ట్ టైం టిఫిన్స్, ఆ తర్వాత మన కర్రీస్ ఉంటాయి, మీల్స్ ఉంటాయి, బిర్యానీ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి. అలాగే ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళు నాకు ఒకటి అనిపించింది, టేస్ట్ అవ్వచ్చు, క్వాంటిటీ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్లేట్ లో కూడా చట్నీ ఎదిరిపోయింది. ఆ క్వాలిటీ ఏదైతే, ఆ నీట్నెస్ ఏదైతే ఉంటుందో ప్లేట్, మీరు అది క్లారిటీ అనేది చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇలాగే ఒకసారి అక్కడ అన్న దోశలు వేస్తున్నాడు, అలాగే ఇక్కడ పూరీలు కూడా ఉన్నాయి, అలాగే చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకసారి మనం అన్నతో మాట్లాడి అసలు వీళ్ళ దగ్గర ఉన్న లక్కీ డ్రా ఏంటన్నది కూడా మనం ఒకసారి అన్నతో మాట్లాడి పూర్తిగా ఆ క్లారిటీ ఏదైతే తీసుకుందాం. ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా అన్నతో మాట్లాడి, మరి ఈ రెస్టారెంట్ మేనేజర్ ప్రశాంత్ అన్న అయితే మనతో అయితే ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడి అసలు వీళ్ళ దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, అసలు మెయిన్ గా ఈ లక్కీ డ్రా అంటే ఏంటి, అసలు లక్కీ డ్రాలో ఏమేమి ఉంటాయి, మరి దేనికోసం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న హాయ్ అన్న, బాగున్నారా? బాగుంటారు. మీ రెస్టారెంట్ కూడా మంచి సక్సెస్ గా రన్ అవుతున్నట్టుంది. సక్సెస్ గా ఎప్పుడు పెట్టారన్న? 1 మంత్ అయిపోయింది. 1 మంత్ అవుతుంది. పోయిన మంత్ 15th స్టార్ట్ చేస్తాం. 15th స్టార్ట్ చేశారు. అసలు ఈ టైటిల్ ఎవరు పెట్టారు? అంటే తెలంగాణ రుచులు ఆంధ్ర మసాలా నేనే పెట్టానన్నా. మీరే పెట్టారు. ఓకే, ఏం చదువుకున్నారన్న? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చేసి రెస్టారెంట్ పెట్టుకున్నారు. ఓకే, ఒకసారి మనం మెయిన్ గా నాకు కూడా చాలా తినాలనిపిస్తుంది. మీకు తినడానికి మీరు ఒకసారి అన్నా సరే అన్నకి పెట్టాను అన్న. ఓకే, ఇడ్లీ జస్ట్ ఒక బాగుండా అన్న. సార్ మనం కూడా టేస్ట్ అయితే చేద్దాం. వీళ్ళ దగ్గర మెయిన్ గా టమాటా చట్నీ ఉంటది, అల్లం చట్నీ ఉంటది, పల్లి కొబ్బరి చట్నీ ఉంటది అన్న, పల్లి కొబ్బరి చట్నీ, సాంబార్ ఉంటది. పూరికి 2 కర్రీస్ ఇస్తాం, సోలే కర్రీ ఇస్తాం, కంపల్సరీ ఆలు కర్రీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టైం మనకి 10 అవుతుంది. 10 కూడా ఆల్మోస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఇలా ఉందన్న. రెగ్యులర్ టైమ్ లో అయితే ఈ టైం కి మీరు నిలబడలేరు, నేను ఖాళీగా ఉండలేదు. ఓకే, అంత క్రౌడ్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా ఫుల్ గా ఉన్నారు. మెయిన్ గా ఇడ్లీలు అవ్వచ్చు, ఈ క్వాలిటీ అవ్వచ్చు, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనకు ఆ నార్మల్ బాగుంది. చూస్తున్నారు కదా, ఈ అన్న వాళ్ళ రెస్టారెంట్ అయితే అంత బాగుంది. మెయిన్ గా చట్నీ అయితే చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా గట్టి చట్నీ ఉంటుంది. గట్టి చట్నీ అన్న కంపల్సరీ. ఓకే, ఇది లక్కీ డ్రా ఎప్పటి నుంచి పెట్టారు? స్టార్టింగ్ ఓపెనింగ్ ఆఫర్ కాదు పెట్టానండి. నేనైతే ఎక్కువ తినలేను కాబట్టి ఒక ఇడ్లీ, ఒక బాండ్ అయితే తీసుకున్నా. ఒకసారి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఇక్కడ లక్కీ డ్రాకి సంబంధించిన బాక్స్ అయితే పెట్టారు. ఆల్మోస్ట్ ఇన్ని చీటీలు అయితే ఫుల్ అయిపోయినాయి. మరి ఈ లక్కీ డ్రాకి మరి మీరైతే తప్పనిసరిగా అయితే ఒకసారి అయితే రావాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ అయితే వీళ్ళు ఒక 1 డే అయితే పెట్టుకుని వీళ్ళైతే ఓపెన్ అయితే చేస్తారు. ఈ రోజు దీవాలి స్పెషల్ గా కూడా ఓపెన్ చేస్తారంట. అన్న కూర్చోండి అన్న. మీరు కూర్చోండి. ఇక్కడ చూస్తుంటే అన్నతో మనం ప్రశాంతంగా మాట్లాడి ఆ వెనకాల ఉన్న బాక్స్ మీద నాకు కళ్ళు అయితే ఉన్నాయి, అసలు ఏమున్నాయి, అసలు ఈ బాక్స్ ఉన్న మ్యాటర్ ఏంటి అన్నది కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, అప్పుడు ఏంటన్నా అసలు ఈ లక్కీ డ్రా అంటే ఏంటి? లక్కీ డ్రా అనేది మనం ఒక ఓపెనింగ్ ఆఫర్ కింద పెట్టాము. అది పోయిన మంత్ అంటే 15వ తారీఖు తీయాల్సింది, కానీ ఫెస్టివల్ ఆఫర్ కింద తీద్దామనే ఆలోచన. ఓకే, కంటిన్యూగా ఉంటుందా లక్కీ డ్రా? కంటిన్యూ ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్న? అలానే ఏముంటది మనకి, ఎలా అంటే 1 మంత్ ఒకసారి ఓపెన్ చేయడం ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది. అసలు ఇందులో ఫస్ట్ ప్రైజ్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి? ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1 మంత్ ఎవరికైతే లక్కీ డ్రా వెళ్తుందో వాళ్ళకి 1 టికెట్ ఫ్రీ ఉంటుంది అన్న. సెకండ్ వెళ్ళిన వాళ్ళకి 15 days, థర్డ్ వెళ్ళిన వాళ్ళకి 1 week ఉంటుంది. ఫ్రీ టికెట్. ప్లేట్ ఎంత అన్నారు? రేట్ ఇప్పటి వరకు అయితే మనం 35 రూపీస్ ఇస్తున్నాం. మనం 35 రూపీస్ ప్లేట్ అయితే మరి మీకు ఒకవేళ దొరుకుతాయి. నెలంతా మీకు ఫ్రీగా వీళ్ళు టిఫిన్ పెడుతుంది. అంటే ఇంకా దీన్ని మరి పొందడం ఎలా? ఇక్కడ ఫుడ్ ఎవరైతే టిఫిన్ చేస్తారో పేరు, ఫోన్ నెంబర్ రాసి ఇందులో వేస్తారు. ఓకే, అది 1 మంత్ తర్వాత మేము చేసి వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చారు, మేము ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మేము ముందే ఓపెన్ చేసి దాన్ని డైరెక్ట్ ప్రజలందరికి తెలియాలని, మనం రాసి ఇచ్చేది ఇక్కడ పెట్టుకోవడం కంటే వాళ్ళందరికీ తెలియాలి, లైవ్ లో తెలవడం కోసం అని చెప్పి మిమ్మల్ని రమ్మన్నా. ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి? మన దగ్గర ఉండేసి ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, వడ ఉంటుంది, పూరి. ఇక్కడ కర్రీ పాయింట్ కూడా పెడతారంట. అవునా, అంటే యాక్చువల్ గా బోర్డు మీద మీరు చూసే ఉండొచ్చు. అవును, ఆ కర్రీ పాయింట్, మీల్స్, బిర్యానీ, స్నాక్స్ ఇవన్నీ ప్లాన్ చేశాను. ఓకే, కొంచెం డిలే అవ్వడం వల్ల ఈ 2-3 days లో కంపల్సరీ కర్రీ పాయింట్, మీల్స్, బిర్యానీ అన్ని వస్తాయి. స్నాక్స్, జొమాటోలో ఏమైనా కానీ మనది అవైలబుల్ ఉంటుందా? ఉంటుంది, అది కూడా ప్లాన్. అంటే ఫుడ్ లైసెన్స్ ఇంకా రాలేదు. ఈ 2-3 days లో అది కూడా వస్తుంది. లేబర్ లైసెన్స్ అయిపోయింది. ఫుడ్ లైసెన్స్ రాగానే స్విగ్గీ, జొమాటో
డైరెక్ట్ ఇంకా కావాలంటే కస్టమర్స్ దగ్గర ఈ నియర్ బై ఉన్నవారు ఎవరైనా 15-10 అట్లా పోనా చెప్తాను. ఓకే. ఒక 50 ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా 10-15 అట్లా పైన ఎవరైనా టిఫిన్స్ ఆర్డర్ ఇస్తే కూడా 2 కిలోమీటర్స్ రేడియస్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి డైరెక్ట్ డెలివరీ కూడా ఇచ్చేస్తాం. మీరే డెలివరీ డెలివరీ ఇస్తాం, దాన్ని బట్టి చూస్తాం. ఓకే. ఈ రోజు నేను ఫస్ట్ ఏంటన్నా, ఇది అల్లం చట్నీ అండి. అల్లం చట్నీ, టమాటో చట్నీ, ఇది కొబ్బరి పల్లీల చట్నీ అంట. నేను ఇక్కడ చాలా టిఫిన్స్ అయితే తింటాము హైదరాబాద్ లో, కానీ మీరు నిజంగానే ఆంధ్ర తెలంగాణ రుచులు ఆంధ్ర మసాలాలు అయితే గట్టి కొట్టించారు. ఇంట్లో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. మనది క్వాలిటీ అన్నది అది నమ్ముకొనే బిజినెస్ స్టార్ట్ చేశాను కంపల్సరీ. అదే విధంగా ఉంటది. మనం స్టార్టింగ్ ఏదైతే ఇస్తున్నామో ఎండింగ్ వరకు మనం కంపల్సరీ అదే టైమింగ్స్ ఏంటంటే మన వాళ్ళకి టైమింగ్ అంటే మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 మాక్సిమం టిఫిన్స్ అయితే. ఓకే. ఇక కర్రీ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇక దాని టైమింగ్స్ మధ్యాహ్నం 12 గంటల వరకు స్టార్ట్ అవుతుంది, నైట్ వరకు అది అలా ఉండిపోతుంది. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఓకే అన్న, ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. టిఫిన్స్ ఓకే, కర్రీస్ కూడా ఇదే క్వాలిటీ తోటి కంపల్సరీ ఇస్తాను. ఇచ్చాక రెస్పాన్స్ అంతా వచ్చే వాళ్ళే చెప్పాలి, మనం చెప్పేదానికి. కుకింగ్ ఎలా ఉంది? ఎవరు చేస్తారు? కుకింగ్ మాస్టర్ ఉన్నాడు, ఆంధ్ర నుంచి వచ్చాడు. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి? తెలంగాణలో ఎవరు లేరు, ఆంధ్ర నుండి వచ్చారు, ఒరిస్సా నుండి వచ్చారు, బీహార్ నుండి వచ్చారు. అలా వాళ్ళే మన తెలంగాణ, మనది తెలంగాణ. మన తెలంగాణ. తెలంగాణ ముందు అందుకోసం పెట్టారు తెలంగాణ రుచులని. అంటే డిగ్రీ చదివి రెస్టారెంట్ పెట్టడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి? రీజన్ అనేది ఏం లేదన్న, నాకంటే నేను డిగ్రీ తర్వాత హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మ్యారేజ్ కాలేదు ఇంకా. మ్యారీడా మీరు? ఇప్పుడు మ్యారేడ్, ఓకే. పాప ఉంది. చాలా పెద్ద వచ్చారు, ఇంకా పిల్లలే. 3 years పాప. 3 years పాప. ఒకసారి క్లోజ్ అయ్యిందండి. ఓకే. 3 years పాప. అసలు ఈ ప్లానింగ్ అసలు ఎవరు ఇచ్చారన్నా? ఈ ప్లానింగ్ మనదే అంటే నేను ఇక్కడ బ్యాచిలర్స్ గా ఒక 7-8 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు ఈ మన కళామందిర్ దాంట్లో వర్క్ చేశారు, బాగానే ఉండేది. మ్యారేజ్ తర్వాత కంపల్సరీ ఏదో ప్లాన్ చేయాలి అన్న ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఈరోజు వరంగల్ ఫుడ్ బిజినెస్ పెట్టడానికి రీజన్ ఏంటి? క్వాలిటీ, బయట క్వాలిటీ అలా ఇస్తలేదు, ఆ క్వాలిటీ మనమైన ఇవ్వాలి కంపల్సరీ అన్న ఉద్దేశంతో నేను తిన్నాను. ఈ ఏరియా మొత్తంలో ఇక్కడే ఉన్నాను చాలా. నేను కూడా తిన్నాను, అది కూడా పక్కన ఫ్లాట్. ఈ ఏరియాలో మనం తిన్న ఈ క్వాలిటీ ఎవరు ఇవ్వట్లేదు, అందరికి క్వాలిటీ ఇవ్వాలనే ఆలోచన నాకు తిన్నప్పుడే అనిపించింది. సో ఆ ఆలోచనతోటే స్టార్ట్ చేశాను. 25 రూపీస్ అంటే ప్లేట్. నేను ఇక్కడ తిన్నా 40 or 50 రూపీస్ ప్లేట్ లో కూడా ఇంత క్వాలిటీ ఏదో ఉంటుందన్న. మన దగ్గర జెన్యూన్ గా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ వెంకటగిరి విలేజ్ రోడ్ నెంబర్ 10 ఈ ఏరియాలో ఉంటే మాత్రం ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. మనం ఇంకా లక్కీ డ్రా అనేది ఓపెన్ చేద్దాము, ఓకేనా? మన దగ్గర ఎక్కువ పార్సల్స్ ఏమవుతుంది. ఇదైతే మసాలా దోశ, మీరు ఆ దోశ చూడొచ్చు, ఆ ప్లేట్ అయితే చూడొచ్చు, కింద వాళ్ళు ఇచ్చే విధానం కూడా. అలాగే చట్నీల మీద మీరు ఒక లుక్ చేస్తే ఫస్ట్ కొబ్బరి చట్నీ ఉంది, ఆ తర్వాత సాంబార్, అల్లం చట్నీ, టమాటో చట్నీ. చట్నీలు కూడా చాలా అంటే చాలా క్వాలిటీగానే ఇచ్చారు. ఈ ప్లేన్ దోశ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ గా మనకైతే వస్తుంది. మరి మీకు ఇవి తినాలనిపిస్తే తింటారు కూడా. ఈసారి మీరు వెంకటగిరి ఈ ఏరియాలోకి వస్తే మాత్రం తప్పనిసరిగా విజిట్ చేయండి ఒక రెస్టారెంట్. అన్న హాయ్ అన్న, మీ పేరు? నా పేరు డబ్బాని. ఎలా ఉందన్న టిఫిన్? ఎట్లా ఉంది టిఫిన్ అయితే చాలా మంచిగా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. టేస్ట్ అయితే ఓకే. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? దగ్గర ఒక 4 రోజుల నుంచి వస్తున్నాం. 4 రోజుల నుంచి వస్తున్నారు. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే కంటిన్యూగా వచ్చి అయితే తింటున్నారు అనమాట. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఇంటికాడ ఫుడ్ ఏ క్వాలిటీలోనైతే ఉంటుందో సేమ్ అదే క్వాలిటీతో వీళ్ళు మనకి రెస్టారెంట్ లో ఈ టిఫిన్ కూడా మనకైతే అందిస్తున్నారు. మరి ఇక్కడ నుంచి చాలా మంది అయితే వస్తున్నారు ఈ రెస్టారెంట్ కి. భయ్యా హాయ్. हाय, యువర్ గుడ్ నేమ్? मेरा नाम बलवीर सिंह है। बलवीर सिंह। Yes। ओके, इधर से नाश्ता अच्छा है? हाँ, मैं रेगुलर इधर ही आता हूँ नाश्ता करने, और बहुत ही बढ़िया इनका नाश्ता है। इडली, डोसा, ये सब एकदम बढ़िया। और साथ में मेरे को अच्छी बात ये लगती
लगती है कि जो इनकी कोकोनट चटनी है वो बहुत ही लाजवाब है। कहीं भी मैं और भी दुकान पे जाके नाश्ता करता हूँ, बट मेरे को कहीं भी अच्छा नहीं लगता, मैं इधर ही आता हूँ क्योंकि वेंकटगिरी में 4-5 दुकानें हैं नाश्ता की, और जब से इन्होंने ओपन किया है तब से मैं इधर ही आता हूँ खाना खाने को और इधर ही नाश्ता करता हूँ रेगुलर। వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా ఈ వెంకటగిరిలో చాలా అంటే చాలా రెస్టారెంట్లు ఉంటాయి, కానీ అవన్నిటికన్నా సరే ఇక్కడ క్వాలిటీ అయితే వీళ్ళకి బాగా నచ్చిందంట. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ తిన్నారు కాబట్టి మరి మీరు మాత్రం తప్పనిసరిగా వెంకటగిరిలో ఉంటే మాత్రం కింద కనిపించే నెంబర్ కాల్ చేయండి, ఎటువంటి లొకేషన్స్ కైనా సరే. ఇక్కడ చూస్తుంటే వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ మసాలా దోశ అలాగే ఆనియన్ మసాలా దోశ కూడా వేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఫ్రెష్ గా మనకైతే మన ముందు దోశని అయితే వేసి మనకైతే అందిస్తున్నారు. ప్లేట్ ఎంతన్నా ఇది దోశ ఎంత? 35 రూపీస్ మసాలా దోశ ఇస్తున్నారు, అంటే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. మీరు అక్కడ కరెక్ట్ గా చూసుకుంటే దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకే తినాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ ఇప్పటికే 2 ప్లేట్స్ తినేసా. మరి ఈ లక్కీ డ్రాలో అసలు ఈ మంత్ ఎవరు ఈ టిఫిన్ తినబోతున్నారు అన్నది కూడా మనం ఒకసారి ఈ రోజు అయితే డిసైడ్ అయితే చేస్తున్నాం. ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి దివాళీ 2025. చూస్తుంటే నాకే చాలా టెన్షన్ గా ఉంది. అసలు చూస్తున్నారు కదా, సుమారు ఒక 200 or 500 ఉండొచ్చు ఇవి ఈ చీటీలన్నీ. మరి ఇందులో నేను తీస్తే బాగుంటుందా, అన్న తీస్తే బాగుంటుందా, కానీ కస్టమర్తో తీపిస్తే వచ్చే కిక్ వేరు. తమ్ముడితో తీపిద్దాం. హాయ్ హాయ్, యువర్ గుడ్ నేమ్? ఏకి పీస్ లేదు, ఏకి మనోడైతే ఓకే, ఇది సింగిల్ పీస్ తీస్తున్నా. మరి అసలు ఈ లక్కీ కస్టమర్ ఎవరు, వీళ్ళ రెస్టారెంట్ కి రోజు వచ్చి డైలీ ఫ్రీగా టిఫిన్ తినే ఆ లక్కీ పర్సన్ ఎవరు అన్నది కూడా ఒకసారి మనం అయితే చూద్దాము. మెయిన్ గా ఓపెన్ చేస్తున్నా అన్న, చేసేది నేను చేయనా మీరు చేస్తారా? పర్లేదు, మీరే చేయండి, నాకు వద్దులే. వాళ్ళ నోట్ నుంచి వాళ్ళే అనౌన్స్ చేస్తే బాగుంటుంది. నవీన్. ఎవరో నవీన్ అంట. చూస్తుంటే అన్న నెంబర్ ఒకసారి కాల్ చేస్తారా నవీన్కి? అదే బిజీ, కొత్త నెంబర్ ఎత్తరేమో. ఎత్తకపోతే చాలా రిస్క్. ఒక మంచి కరెక్ట్ గా 3 times ఫోన్ చేస్తా, ఒకవేళ ఎత్తకపోతే వేరే చీటీ తీద్దాం. ఎందుకోసం అంటే మళ్ళీ ఇంకా చాలా మంది చేశారు కదా, మనం అందరికి కూడా చాలా న్యాయంగా చేయాలి, ఇది కదన్నా. సెకండ్ టైం చేయమంటారా అన్న? థర్డ్ టైం వేరే వాళ్ళని ట్రై చేద్దామా? ఒకసారి మనం ట్రై అయితే చేద్దాము. అంటే అదృష్టం ఎవరికో కానీ రాదు, అలా అన్నకు వచ్చినట్టు అందరికి రాదు. సరే ట్రై చేద్దాం. బ్యాడ్ లక్, ఈ నవీన్ అన్న వ్యక్తి కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఈ చీటీని మనం ఇక్కడే చింపబోతున్నాం. అన్న ఈ చీటీ చింపేస్తున్నాం, అందుకోసం అంటే అయిపోయింది కదా, మళ్ళీ బాగోదు. నవీన్ కి ఒక మంచి లక్కీ ఆఫర్ క్యాన్సిల్ అయిపోయింది. మరి నెక్స్ట్ పర్సన్ ఎవరన్నది నేను దేనో. ఇక్కడ ఇంకో కస్టమర్ అయితే ఉన్నారు, ఈ కస్టమర్ మా అందరికి బాగా తెలుసు. సరే ఒక చీటీ తీయండి. ఓకే, గ్రీన్ది. ఎం వెంకటేష్ రాజు అంట. మరి ఈయనకైనా సరే కాల్ చేద్దాము, అసలు ఈయన మరి ఏం చేస్తాడు అన్నది అన్న ఒక్కసారి. హలో భయ్యా, నమస్తే భయ్యా, మీ పేరు? వెంకటేష్. ఓకే, కంగ్రాచులేషన్స్ భయ్యా. మీకు మేము ఒక 1 week మీకు టిఫిన్ అయితే చాలా ఫ్రీగా ఇవ్వబోతున్నాం. 1 week అన్నా 1 month? 1 month. ఎక్కడున్నారు మీరు? రూమ్ లోనేనా? ఒకసారి ఇక్కడికి రాగలుగుతారా? వెంకటగిరి తెలంగాణ రుచులు ఆంధ్ర మసాలా పీకే ఫుడ్ కోర్ట్ ఒకసారి రాగలుగుతారా? ఓకే బ్రో, ఒకసారి అయితే మనకి వెంకట బ్రోకి అయితే కాల్ చేస్తా. వెంకట బ్రో అయితే వస్తున్నాడు, రూమ్ లోనే ఉన్నాడు అంట. ఒకసారి బ్రోని అడిగి అసలే బ్రో ఏమనుకుంటున్నాడు, అసలే ఎక్స్పెక్ట్ చేసాడా లేదన్నది. నిజంగా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఇన్ని ఫుడ్ వాటి మీద మనోడికి ఇది రావడం అన్నది అయితే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఇది తక్కువ అన్నా. యాక్చువల్లీ మనకి ఏమైంది అంటే పెట్టిన బ్రో రండి బ్రో, మీరు చెప్పండి అండి. పెట్టిన స్టార్టింగ్ లోనే రాసినవే, తర్వాత కస్టమర్ కి మనం నిదానంగా చెప్పడానికి టైం లేక వాళ్ళు కూడా పర్లేదులే రాసేసినాం. రిపీటెడ్ కస్టమర్స్ అందరు ఓకే, రాసినాంలే ఏమైతే పర్లేదు అని వదిలేస్తారు. Okay. లేదంటే ఇలాంటి డబ్బులు ఒక 2-3 ఉంది కంపల్సరీ. అని. ఓకే అన్న, ఇప్పుడు సెకండ్ ప్రైజ్ కూడా ఉన్నట్టుంది. ఉందండి, సెకండ్ కూడా తీసేద్దామా తర్వాత తీస్తారా మీరు? తీసేయాలి కంపల్సరీ. తీసేయాలి. సెకండ్ థర్డ్. ఓకే, అన్న కూడా సేమ్ పేపర్ తీస్తారు. సంతోష్ అంటే ఎవరు? ఒకసారి సంతోష్ కాల్ చేసి ఆ సంతోష్ ఎంత లక్కీ కూడా తెలుసుకుందాం. సెకండ్ ప్రైజ్ అయితే వస్తుంది. 1 week అన్నా 10 days? 15 days ఫ్రీ. బ్యాడ్ లక్ వద్దు, తీసేద్దాం అయితే. చూడండి
త్రీ కొడదాం లేకపోతే 3 అయినా 4 అయినా ఒకసారి కొట్టి ట్రై చేద్దాం. కాదనుకుంటున్నా అన్న. వేరే పేరు కొట్టారా? ఏం కొట్టారు? 3 కొట్టారా? 3 కొట్ట 5 కొట్టాం, 4 కొట్టాం ఒకసారి. బా అన్న ఇన్కమింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి అంట. రీఛార్జ్ లేదు. రీఛార్జ్ లేదు పాపం. మనోడు కూడా బ్యాడ్ లైఫ్. ఎందుకో పాపం ఈ టిఫిన్ తినే అదృష్టం చాలా తక్కువ మంది అనమాట. కానీ వెంకట బ్రో అయితే వస్తున్నాడు ఫస్ట్ ప్రైజ్. అన్న సెకండ్ కూడా మా ఇంకొకటి మీరే సెలెక్ట్ చేయండి బ్రో. 1% సెలెక్ట్ చేయండి బ్రో. ఓపెన్ చేయండి. కృషినా? ఖుషి కాదు, ఖుషిక్. కుషిక్. ఖుషిక్ ఖుషిక్. కృషిక్. థర్డ్ ప్రైజ్ నాకు తెలిసి నార్త్ ఇండియన్ అబ్బాయి అనుకుంటా. అయినా సెకండ్ ప్రైజ్ ఒకవేళ కొడితే బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ ఇంత చేసినా సరే వెనకాల కస్టమర్స్ మాత్రం ఇంకా టైం ఇంత ఉన్నా సరే ఇంకా వస్తూనే ఉన్నారు. వాళ్ళు టైం ఇప్పుడు దగ్గర 12 అయిపోతుంది. అయినా సరే కస్టమర్స్ ఇంత అలా వస్తున్నారంటే మీరైతే చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉన్నారన్నది ఇక్కడ. అలాగే ఎంత సక్సెస్ ఉంటే కానీ వచ్చిన కస్టమర్స్ మళ్ళీ అయితే రారు, చాలా రేర్. కానీ ఈ రెస్టారెంట్ కి మాత్రం అందరూ కూడా వచ్చిన వాళ్ళే కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. కూర్చొని తినడానికి ఇక్కడ ఈ ఏరియాలోనే ఎవరి కాడ లేదు. ఫస్ట్ టైం మన దగ్గరే కస్టమర్ కూర్చొని నిదానంగా తినడానికి. అందరికి రోడ్ల మీద ఎలా ఉన్నా కూడా రోడ్ల మీద పెట్టేవారు, మనలా లేదు. అవును, అది కూడా మెయిన్ పాయింట్. కానీ సేమ్ కాస్ట్ పెట్టారు కదా మీరు. సేమ్ కాస్ట్ అంటే ముందు మనం ఇచ్చే క్వాలిటీ అనేది అందరికి అర్థం కావాలి. నా వీళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదన్న. ఐ థింక్ వీళ్ళందరూ కూడా దివాళీ సందర్భంగా సరే వెళ్ళిన పేర్లను అలా పక్కన పక్కన పెడతాం. తర్వాత అవును, ఇక్కడ కృషిక్ అన్న వ్యక్తి సెకండ్ అని ఇక్కడ నెంబర్ వేస్తున్నా. అన్ని గ్రీన్స్ తీస్తున్నారండి మీరు. చూడకుండా తీస్తున్నాం కదా అన్న. ఏం రాసారు? శ్యామా ఉదీశ్వర్ కావచ్చు. సుధీశ్వర. సరే కాల్ చేద్దాం మనోడికి. మనోడు థర్డ్ ప్రైజ్ అనమాట. తెలుగు ఆత కూర్చున్నాయి ఆత తుమారు కట్ చేస్తున్నాడు అన్న. మనోడు బాబు నార్త్ ఇండియన్ అనుకుంటా. ఏం చేద్దాం? కాల్ చేద్దామా మళ్ళీ ఒకసారి హిందీ వచ్చిగా. పండగ రోజు వాళ్ళకి మనం అదృష్టంగా ఇచ్చేద్దాం అంటే ఆపత్తాగా వాళ్ళే. మీరు మాట్లాడే నాకు హిందీ రాదు. హిందీ आता. సరే మనం భయ్యా तुम्हारे को लैटरी आ रहा भैया. కట్ చేసినాడు మనోడికి. ఎంత సీరియస్ గా చెప్పినా సరే తిడుతున్నాడు మళ్ళీ. అందుకోసమని నేనైతే తీసేపోతున్నా. మనం ఏం చేయలేం వాళ్ళకి. వీళ్ళంతా కూడా అన్న ఇది కూడా నో రీఛార్జ్ అని వస్తుంది అన్న. వీళ్ళందరికీ మనం ఎంతో లక్కీ ఇవ్వచ్చు అనుకుంటున్నాం. కానీ వాళ్ళు బ్యాలెన్స్ అయిపోయిన నెంబర్లు ఇంకా రాసి వెళ్తున్నారు. ఇటువంటి మీకు అందరికీ చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే రావాలి. ఇది కూడా బ్యాడ్ లక్. మనకి ఫస్ట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లక్కీ పర్సన్, ఆ పర్సన్ కి థర్డ్ ప్రైజ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు ఫస్ట్ కాల్స్ ని కొంచెం లిఫ్ట్ చేయండి. పీకే ఫుడ్స్ వాళ్ళు మనకైతే చాలా ఈజీగానే మనకి చాలా ఫ్రీ. మన తెలంగాణ రుచులు ఆంధ్ర మసాలాలకి ఈ రెస్టారెంట్ కి ద ఫస్ట్ లక్కీ పర్సన్ బ్రో వెంకటేష్ బ్రో. ఓకే, వెంకటేష్ బ్రోకి 1 month ఫ్రీగా మీకు ఇక్కడ టిఫిన్ అయితే వస్తుంది. మీకు నచ్చింది తినొచ్చు, డైలీ ఒక ప్లేట్ వచ్చి. ఎలా అనిపిస్తుంది ఫీల్ అంతా బాగుంది. బట్ నేను దేనికి వచ్చానంటే నా బదులు ఎవరన్నా లేని వాళ్ళకి ఇస్తే అది బెస్ట్ అని చెప్పడానికి వచ్చాను. వావ్, ఒకసారి బ్రో మాటలో తెలుసుకోవడం అయితే బ్రో కన్నా సరే బదులు అన్న డైలీ ఒక ప్లేట్ అంట బ్రో తిన్నంట. ఇక్కడ బెగ్గర్స్ వస్తారు కదా లేని వాళ్ళు, వాళ్ళకి డైలీ ఒక ప్లేట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. మీ చాయిస్, మీ ఒపీనియన్. అది నేను కంపల్సరీ డైలీ ఒక 2-3 ప్లేట్స్ అలాగే వెళ్తాను. ఓకే, ఎవరు వచ్చి అడిగినా కంపల్సరీ కాదు అనేది అయితే లేదు. ఓకే, అయితే మరి ఉద్దేశంతో పాటు ఇంకెవరైనా చేయగలరు ఇస్తారు. అన్న కూడా చాలా అంటే చాలా హ్యాపీగానే ప్లేట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను అంటున్నాడు. థ్యాంక్ యూ బ్రో. ఇట్లాంటి మంచి మనసు అందరూ కూడా ఉండాలి. ఫస్ట్ ప్రైజ్ అంటే సుమారుగా 35 రూపీస్ అన్న. 30 రోజులు ఇంకా 1000 రూపాయల టిఫిన్ నువ్వు 10 మందికి పెట్టొచ్చు అనుకుంటున్నావు. కాబట్టి థ్యాంక్ యూ బ్రో.
ఆల్ ది బెస్ట్. నీ లైఫ్ లో ఏం చేస్తుంటారు మీరు? వేటి న్యూస్ లో ఐటీ టీమ్ లో చేస్తాను. అవునా? ఓకే. చాలా మంచి జాబ్ చేస్తూ బ్రో అయితే వేరే వాళ్ళకి అయితే సహాయం చేయొచ్చు అనుకున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఒక మంచి ఆలోచనతో మంచిగా మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, రూమ్ నుంచి వచ్చి చెప్పాడు అనమాట ఈ గుడ్ న్యూస్ అయితే. చాలా మంది లైట్ తీసుకొచ్చు కానీ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఇక్కడ మనకి అన్న థర్డ్ ప్రైజ్ సెకండ్ వాళ్ళు ఇక్కడ లేరంట, కానీ ఎప్పుడో ఈవినింగ్ కల్లా వస్తారంట. అన్న హాయ్ అన్న. హాయ్. మీ పేరు? హేమంత్. హేమంత్. ఎలా అనిపిస్తుంది అన్న? అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఆహా, చేయలేదు. ఎప్పుడు రోజు వస్తున్నారు ఇక్కడికి? నేను ఫస్ట్ డే నుంచి వస్తున్నాను. ఫస్ట్ డే నుంచి వస్తున్నారు. ఆ, ఫస్ట్ డే నుంచి. ఇక్కడే మాది జిరాక్స్ షాప్. ఓకే. ఎప్పుడు ఇక్కడే తింటాను నేను. మరి ఏంటి 1 డే నుంచి ఇక్కడ బాగుంది, టిఫిన్ నచ్చుతుంది, ఇంకా రెగ్యులర్ గా ఇక్కడే. ఓకే. ఇక్కడ 1 వీక్ కదా మరి టిఫిన్ 1 వీక్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు అంటే 7 ప్లేట్స్ డైలీ వచ్చి తింటారా? చూడండి, నేను అసలు దీనికి రెడీ లేను, చూద్దాం. అన్న కూడా వచ్చి తింటాడంట. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఈ లక్కీ పర్సన్ మీరు కూడా నెక్స్ట్ మంత్ అవ్వచ్చు అనుకుంటే కింద కనిపించే నెంబర్ కాల్ చేయండి, అన్నని అడిగి ఇంకా వివరాలు అయితే తెలుసుకుందాం. ఇది ఈ 1 మంత్ స్టాప్ చేయబోతున్నారా, కంటిన్యూ జరుగుతుందా? కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ ఉంటుంది. ఇంకా ప్రతి మంత్ తీస్తారు. ప్రతి మంత్ నాతో వచ్చి తీపించండి, అంటే మాకు కూడా కొంచెం బడ్జెట్ వస్తుంది అందుకోసమని. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ తెలంగాణ రుచులు ఆంధ్ర మసాలాలకి రెస్టారెంట్కి వచ్చి మీరు నచ్చిన ఫుడ్ తినండి. ఇటువంటి లక్కీ కూపన్స్ మరి మీరు కూడా అందుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. మీరు మాత్రం మర్చిపోకండి, కింద కనిపించే నెంబర్ కాల్ చేయండి. అన్న వాళ్ళ టిఫిన్ మాత్రం అదిరిపోయింది అనుకోండి.